హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాగ్స్ అన్నమాట. మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిందండి. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారనమాట. మనకి బ్యాగ్స్ కి వచ్చేసి వన్ జిప్ ఇలా వచ్చేసింది. మనకి ఈజీగా ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో వన్ మోర్ జిప్ అనమాట. ఇలా వచ్చేసింది. 2 జిప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి నెట్ క్వాంటిటీ వచ్చేసి ఇలా 12 పీసెస్ ఇచ్చారండి. 2 పీసెస్ ఉన్నాయి. ఈచ్ వన్ వచ్చేసి మనకి 12 మొత్తం టోటల్ 24 పీసెస్ అనమాట. 24 పీసెస్ కి మనకి 393 పడుతుంది అనమాట. క్వాలిటీ లుక్ వైజ్ అయితే పర్లేదండి, బాగానే ఉందన్నమాట. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పసుపు కుంకాలండి. ఇవి డిఫరెంట్ గా మంచిగా ప్యాక్ చేస్తారనమాట. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 486. మనకి ఈచ్ ప్యాకెట్ లో 13 వచ్చేసినాయి అనమాట. మనకి టోటల్ 25 పీసెస్. ఇలా గ్లాస్ ఉంటది కదా అండి, గ్లాస్ లో పసుపు ప్లస్ కుంకుమ 2 ఇచ్చారనమాట. ఇలా పైననేమో లోటస్ ఫ్లవర్ తోటి వచ్చేసింది అనమాట. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. క్యూట్ గా ప్రిట్టీగా అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్ గా మనం ప్యాకెట్స్ కాకుండా ఇలా యూనిక్ గా ఉందన్నమాట. ఇవి వచ్చేసి బాగుందన్నమాట. క్వాంటిటీ కూడా మంచిగా ఉందన్నమాట. మనకి వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి లుక్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కాటన్ వ్యాలెట్స్ అండి. ఇవి వచ్చేసి 193 అండి. ప్యాకప్ 6 వచ్చేసినాయి అనమాట. మనకి ఇవి సేమ్ ఇంతకు ముందు చూపించాను కదా అండి, అందులోనే సిమిలర్ గా ఉన్నాయి అనమాట. సేమ్ 1 జిప్ ఇక్కడ పైన, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకొక జిప్ ప్రొవైడ్ చేశారనమాట. క్వాలిటీ వైజ్ అయితే పర్లేదండి, బాగానే ఉందన్నమాట. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మంచిగా వచ్చింది అనమాట. ఫ్రంట్ సైడ్ మంచిగా కనిపించేస్తుంది చూడండి. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే పర్లేదు అనమాట. బాగున్నాయి ఇవి కూడా వచ్చేసి. రిటర్న్ గిఫ్ట్స్ గా కొందరు ప్రిఫరెన్స్ చేస్తారు కదా అండి. బ్యాగ్స్ కూడా ఇలా ఇవి బాగున్నాయి అనమాట. వచ్చేసి క్వాలిటీ వైజ్ గానీ లుక్ వైజ్ గానీ బాగున్నాయి అనమాట. మనకి అండ్ శంఖం అండి. ఇది మనకి చిన్న సైజ్ లో ఇచ్చారనమాట. క్యూట్ గా ఉందన్నమాట. మనకి ఇది ప్రైస్ వచ్చేసి 177. ఇలా శంఖం వచ్చేసింది. ఇది ఊదడానికి అయితే రాదు, జస్ట్ అయితే పూజ గదిలో అక్కడ పెట్టుకోవడానికి మాత్రమే వచ్చేస్తుంది అనమాట. క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే బాగుంది అనమాట. స్టాండ్ కూడా బ్రాస్ తోటి వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. చూడండి ఇలా యూనిక్ గా అనిపిస్తుంది అనమాట. మనకి ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇలా నీట్ గా వచ్చేసింది అనమాట. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కానీ ఊదడానికి అయితే రాదండి, జస్ట్ పెట్టడానికి పూజ గదిలో పెట్టుకోవడానికి అలా మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ల్స్ తోటి చైన్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 170 పడింది. మనకి గోల్డ్ ప్లేటెడ్ ప్లస్ మెటల్ వచ్చేసి బ్రాస్ మెటల్ ఉందండి. మనకి పర్ల్స్ అండి ఇలా మిక్సింగ్ తోటి వచ్చింది. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి ఇలా లెంతీగా ఉందన్నమాట. మనకి ఇవి చైన్స్ గా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే నేను తీసుకున్నది వీటిని అయితే ఇప్పుడు అమ్మవారికి గాజులో మాల అలా మెడలో వేస్తారు కదా అండి, అవి కాకుండా ఇలా దండలు వేస్తే చాలా బాగుంటది అనమాట. పర్ల్స్ తోటి ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, బట్ అవి ఇంకా రాలేదన్నమాట. ఇదైతే వచ్చేసింది మనకి. అవి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను. పర్ల్స్ లోనే అవి మెటల్ అలాంటివి కాకుండా బ్రాస్ వి 1 గ్రామ్ గోల్డ్ వి వేయొచ్చు అనమాట. ఇలా వేస్తే లుక్ వైజ్ మంచిగా అనిపిస్తారు అనమాట. అమ్మవారి ఫొటోస్ కి వేయడం వల్ల చాలా చాలా బాగుంటది. మిగతా దేవుళ్ళకి మనం ఎలాగో మాలలు వేస్తాం కదా అండి, శివుడికి రుద్రాక్ష మాల, నారాయణకి తులసి మాల అలా వేస్తాం కదా, అమ్మవారికి మాత్రం గాజుల మాల వేస్తున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ అదే వేస్తున్నా గానీ నాకు ఫస్ట్ నుంచి అయినా ఎందుకో కొంచెం ఇష్టం లేదండి. సో దట్ అందుకని నేను ఇలా మాల ఇలా తీసుకున్నా అనమాట. ఇలా దండలుగా మనం వేసుకుంటాం కదా, అలా అమ్మవారికి కూడా వేస్తే చాలా బాగుంటది అనిపించింది నాకు. అందుకని నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను, తర్వాత వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా నా ఐడియా ఎవరికైనా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇలా 1 గ్రామ్ లో వేయడానికి చూడండి, చాలా బాగుంటది అనమాట. మెటల్ వి అలాంటివి కాకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక చైన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అదే అనమాట. పార్సల్ వచ్చింది. సో దట్ నేను ఇది కూడా చూపించేస్తున్నాను. ఇందులోనే పర్ల్స్ తోటి వచ్చింది అనమాట. ఇది కూడా 150 ఆ రేంజ్ లోనే పడిందండి. మనకి ప్రైస్ వచ్చేసి ఇలా పర్ల్స్ తోటి వచ్చింది అనమాట. క్వాలిటీ లుక్ వైజ్ అయితే బాగుంది. బ్రాస్ అండ్ కాపర్ మిక్సింగ్ ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ చైన్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది కూడా నేను అమ్మవారికి వేయడానికే తీసుకున్నానండి. బాగుంది కదా, ఇలా ముత్యాలతోటి మంచిగా అనిపిస్తుంది. ఇలా ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి, నేను సెట్ ఆఫ్ 5 కూడా పెట్టానని. మీకు లింక్ కూడా అందులోనే ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఇందులో చూపిస్తున్నాను అనమాట. మనకి వచ్చినాయి ఇలా సేమ్ ప్లేట్స్ 5 వచ్చేసి గ్లాసెస్ వచ్చేసినాయి అనమాట. కాకపోతే ఇవి గ్లాసెస్ సైజ్ అయితే చిన్నగా ఉన్నాయండి. కొంచెము దానికంటే ఇవి చిన్నగా ఉన్నాయి, బట్ పైన వచ్చేసి వెడల్పుగా ఉందన్నమాట. ఇలా వచ్చేసింది మనకి. సైజ్ మాత్రం దానికంటే ఇంకా చిన్నగా ఉంది. ఇలా మనకి మొత్తం టోటల్ సెట్ ఆఫ్ 5 వచ్చేసినాయి అనమాట. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, అవి ఇదే అనమాట. మనకి క్వాలిటీ వైజ్ అయితే పర్లేదు అనమాట. మనకి వచ్చేసి ఇలా ప్లేట్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. క్వాలిటీ లుక్ వైజ్ అయితే పర్లేదండి, బాగుంది. 400 లో మనకి సెట్ ఆఫ్ 5 వచ్చేసినాయి అనమాట. ఇలా
ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.